అలాంటి సద్గురువులు అవతరిస్తారు. అందుచేత అన్నమాచార్యులు అన్నారు ఈగ పుష్పమ జన్మమీతో. మన దృష్టిలో అల్పప్రాణులు ఈ ఈగ, దోమ, చీమ. కానీ ఆయన అంటున్నాడు చీమకు తన జన్మము చేరి సుఖమైతో మధు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము. ఆమెని ఈగ పుష్పమ జన్మమీతో ఏమిటా ఎక్కువ సుఖమే వరికే దయ్యా సమబుద్ధే కిందరికి సర్వవేద సారం అని అన్నమయ్య పాడినాడు. అదే ప్రకారంగా మన సోమవారు కూడా సమబుద్ధినే కావాలని ప్రసాదించి అడిగినారు. అక్కడే పుష్పదంతం రాసుకున్నారు. మీకు చిత్రం చెప్తాను. మిమ్మల్ని చూస్తే మరి చెప్పాలనిపిస్తున్న కొన్ని విషయాలు నాకు ఏమిటి చూసినా, నేను 1966లో ఉద్యోగాలు చేసినట్టు 66లో నేను 59 వరకు అక్కడ చదువుకున్నాను. వీటినే నేను చదువుకున్న కార్యక్రమంటే లెక్కలు కాదు. మా ఊరు తిరుపతికి జస్ట్ 30 మైళ్ళు. నేను సెలవులు ఇస్తే వెళ్ళాలి ఊరికి పోవాలనే ఉద్దేశంతో. అక్కడ వెళుతూ ఉత్త చేతులతో పోకుండా కొండలో కూరగాయలు తీసుకుందామని అట్లా వచ్చేవాడు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు తిరుపతిలో ఉండే చోటు కాదు. అప్పుడు గాంధీ రోడ్లో మైసూర్కి ఒక హోటల్ ఉండేది. దాని పక్కన ఈ కూరగాయల మార్కెట్ ఉండేది. నేను వెళ్ళాను. వెళ్ళి కూరగాయలు తీసుకున్నామంటే మొత్తం ఆల్మోస్ట్ శూన్యం మార్కెట్. అంటే మంచి సమయం ఉంటున్నారా, భోజనానికి పోయినారు అక్కడ. కానీ కాపలైనా లేదంటే ఉన్నారు. ఒక అంగడి చుట్టూ అందరూ కలిసి 10 మంది కూర్చుంటారు. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. జీవన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకరిద్దరు మగవాళ్ళు ఉన్నారు. మొత్తం శూన్యం ఉన్నది. కూరగాయలు ఆ అంగడిలో ఇచ్చేవాళ్ళు లేరు. ఇస్తే వాళ్ళే వేసి రావాలా. వాళ్ళు ఊరక లేరు. ఏదో చదువుకుంటున్నట్టుగా నాకు కనిపించింది. సరే ఏమైనా నాకు ఆశ్చర్యం. దగ్గరికి పోయి ఏం చదువుతున్నారని విన్నా. చెబుతుంది కదా శుష్కమైన భాస్కరం ఆమె చదువుతూ ఉంది. అందరూ వింటూ ఉన్నారు. మధ్యాహ్నం ఉన్నారు. ఇది తిరుపతిలో నా కళ్ళారా చూసినటువంటి ప్రత్యక్ష